ఎండాకాలం మొదలైంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం భోజనం చేద్దామంటే ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కాసేపు ఆహ్లాదకరంగా చల్లని చెట్లగాలులు పీల్చుకుంటూ భోజనం చేస్తే ఆ అనుభూతే వేరు కదా. హైదరాబాద్ వాసులకు ఇప్పుడు అలాంటి అనుభూతిని అందిస్తోంది కేపీహెచ్బీలోని హోటల్ మయూఖ. అరణ్యాన్ని పోలినటువంటి రెస్టారెంట్ను ఏర్పాటు చేసి జనాన్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లో థీమ్ రెస్టారెంట్ల పోటీ ఎక్కువైంది. సాధారణంగా ఫుడ్ అంటే ఆ రెస్టారెంట్ గా వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే నగరంలోని రెస్టారెంట్ల నిర్వాహకులు కొత్త థీమ్లతో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. నగరంలో ఎక్కడైనా ఫ్యాన్లు, ఏసీలతో కూడిన రెస్టారెంట్లు దర్శనమిస్తాయి. చెట్ల గాలి పీల్చుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడమే చాలా అరుదుగా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్మయమైన హైదరాబాద్ లో ఇప్పుడు చెట్లు తగ్గిపోవడంతో అరణ్యాన్ని పోలిన రెస్టారెంట్ను ఏర్పాటు చేయడంతో భోజన ప్రియులు, చిన్నారులు అరణ్యాన్ని తలపించే ఈ చెట్ల మధ్య భోజనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్ లో డిఫరెంట్ థీమ్స్ లో ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. ట్రైన్ రెస్టారెంట్, జైల్ మండి, విమాన ఆకారాలలో రెస్టారెంట్స్ ను మొదలుపెట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు. రెస్టారెంట్లలో క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా రెస్టారెంట్లకు భోజన ప్రియులు ఆకర్షితులవుతారు. వారంతో వచ్చిందంటే ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఒక రెస్టారెంట్ లోకి వాలిపోతారు. దీంతో పోటీ పెరుగుతూ ఉండడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు జంగిల్ థీమ్ తో రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. యాక్చువల్గా అంటే మెయిన్ వచ్చే గెస్ట్లు ఏంటంటే మెయిన్ ఈ థీమ్ డేస్ గురించే వస్తుంటారు. మెయిన్ పిల్లలు అంటే ఫ్యామిలీ పర్పస్లో ఎక్కువ మంది వస్తుంటారు అనమాట ఇక్కడికి. ఇంకా నార్మల్ బ్యాచిలర్స్ వచ్చేసి మన దగ్గర పాయసూప్ బాగా స్పెషల్. పాయసూప్ ఒకటి, నల్లిగోజ్ బిర్యానీ, వాళ్ళు దాని ప్రిఫరెన్స్ మీద ఎక్కువ బ్యాచిలర్స్ వస్తుంటారు. ఫ్యామిలీస్ వచ్చేసి ఏంటంటే మెయిన్ పిల్లలు అంటే ఈ యానిమల్స్ థీమ్ ఏదైతుందో దాని గురించి అని చెప్పి రియల్గా యానిమల్ని చూస్తే ఎంతైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడానికి బాగా ఫీల్ అవుతుంది. మన దగ్గర మెయిన్ ఈ థీమ్ ఎలా అయితే ఎంతైతే ఎగ్జైట్మెంట్గా ఉందో ఫిష్ పాండ్ కూడా అంతే. మన దగ్గర ఫిష్ పాండ్ చూడడానికి కూడా పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతుంటారు. సింహం, కోతి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, చిలుకలు లాంటివి ఉండడంతో చిన్నపిల్లలు వాటిని చూసి సంతోషిస్తున్నారు. చెట్లను పోలిన వాతావరణంలో భోజనం చేస్తుండటంతో కాస్త ప్రశాంతంగా ఉన్న అనుభూతిని కస్టమర్స్ ఫీల్ అవుతున్నారు. తినేటప్పుడు ప్రశాంతంగా తినాలని కోరుకుంటారు. అందుకే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ భోజనం చేసి మంచి అనుభూతిని పొందాలనే డిఫరెంట్ థీమ్ ఉన్న రెస్టారెంట్లకే భోజన ప్రియులు క్యూ కడుతుంటారు. వేరే తిరుగుతూ ఉంటామండి రెస్టారెంట్స్. ఇందులో చూసి వచ్చాము, ఒక థీమ్ బాగుంది అని ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. సూప్ ఆర్డర్ చేసాము, టేస్ట్ బాగుంది. ఫస్ట్ రాగానే చాలా బాగా అనిపించిందండి. వీడు చూసి అక్కడ కోతి లైట్ పట్టుకుంది అన్నాడు. ఫుల్ ఫన్ అనిపించింది. సో బాగుంది అండి థీమ్ కానీ ఫుడ్ కానీ. ఆకలితో వచ్చిన కస్టమర్లకు భోజనం తీసుకురావడం లేట్ అయినా అక్కడి వాతావరణ పరిస్థితులు కొంత ఉపశమనం ఇవ్వగలిగితే చాలు. మొత్తంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి రుచికరమైన భోజనం అందించడమే కాకుండా కొత్త వెరైటీ థీమ్లతో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా మనకు గృహ లోపల జంతువులు మాత్రమే కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ గృహ లోపల కూడా మనకు డైనింగ్ ఏరియా కనపడుతుంటాయి. ఇక్కడైతే గృహ లోపల డైనింగ్ ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. సో చాలా ముచ్చటగా వెరైటీగా ఈ ఫారెస్ట్ థీమ్ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారనే చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రము అంత మైమర్చిపోవచ్చు, మనం అంత ప్రశాంతంగా ఇక్కడ ఫుడ్ తినవచ్చు అని చెప్పాలి. అయితే కస్టమర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, సో ఇక్కడ ఫస్ట్ టైం ఇదంతా చూస్తుంటే మాకు నిజమైన జంతువులానే ఉందని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.